ఆయన సన్నిధిలోకి వచ్చిన తర్వాత ప్రభు సంపూర్ణమైన సంతోషం ఇచ్చేస్తాడు దేవుడు మనకి. కాబట్టి ఇప్పుడు దేవుని దాసులు జీవన్ గారు వచ్చి వాక్యం చెప్తారు. వాక్యం చెప్తుండగా నిలబడిన వ్యక్తి ముఖ్యం కాదు, మనకి మాట్లాడే పరిశుద్ధాత్మ దేవుడే ముఖ్యం. మీరు ఆసక్తి కలిగి వింటే దేవుడు ఆయన వాడుకుంటాడు. లేదు మీరు అనాలోచనగా ఉంటే ఆయన మనసులో ఏదైతే చెప్పాలని ప్రేరేపించబడ్డాడో అది చెప్పుకుని వెళ్ళిపోతాడు. దేవుని పిల్లలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన్ని వాడుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని కూడా బలపరచాలి. దేవుని వాక్యాన్ని బలంగా ప్రకటింపబడునుగాక. సమయంలో జీవన్ గారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని పంచుకుంటుండగా ఆసక్తి కలిగి విందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యం వింటారమ్మా? వినడానికి సిద్ధంగా ఉన్నారా? నిద్రపోవడానికి సిద్ధంగా ఉన్నారా? కొంతమంది కళ్ళు చాలా భారంగా కనబడుతున్నాయి. నేను సరిగ్గా పడుకుని 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాల నుంచి తిరగడం. దేవుని పనన్నా దేవుని మందిరం అన్నా మనం ఆసక్తిగా ఉండాలి. అప్పుడే మన జీవితాలు ఫలించగలుగుతాయి. దేవుడు అన్యాయస్తుడు కాదు. మనం పడుతున్న కష్టం, మందిరంలో నిద్ర మానుకుని కూడా పనులు మానుకుని కూడా కూర్చుంటాం చూడండి, ఖచ్చితంగా కష్టాన్ని చూసే దేవుడు మన దేవుడు. కాబట్టి ఇది దేవుడు మాట్లాడే మాట అని మనం వినాలి. మాట్లాడే వ్యక్తి ప్రాముఖ్యం కాదు, కానీ అసలు ఒక మనిషి మాట్లాడితే వేరే మనిషికి ఉపయోగం కాదు. దేవుడే మనందరితో మాట్లాడాలి. కాబట్టి దేవుడు ఈరోజు మనతో మాట్లాడే మాటలు కొద్దిసేపు మనం విందాం. మరి సమయం ఇప్పటికే 9:45 అవుతుంది. కాబట్టి దేవుడు నడిపించినంత వరకు దేవుని వాక్యాన్ని మన అందరము విందాము. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దాం దేవునికి. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తనల గ్రంథం 3వ కీర్తనని తెరిచిపెట్టుకుందాం. ఒకసారి కీర్తనల గ్రంథం 3వ కీర్తనలో ఒకసారి అలా తెరిచిపెట్టుకోండి. ఈ కీర్తన రాసింది దావీద్ గారు. ఎవరు చెప్పండి? దావీద్ గారు. ఈ ఉపవాస కూటాల్లో ఈ 3వ కీర్తన వివరించడానికి గల వెనకున్న ఆంతర్యం ఏంటంటే, మన దేవుడు ప్రార్థన వినే దేవుడు. నిజమంటారు ఈ మాట? మన దేవుడు ప్రార్థన వినే దేవుడే కదా. ముమ్మాటికి నిజం. మనం ఎన్నోసార్లు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన ఎన్నోసార్లు విన్నారు, జవాబిచ్చారు. దానికి ప్రత్యక్ష సాక్షులం మనందరము కూడా. దావీదు గారు కూడానండి తన జీవితంలో చాలా శ్రమలు పడ్డారు. ఎలాంటి శ్రమలు పడ్డారంటే అవి ఊహించలేని పరిస్థితులు తన జీవితంలో దావీదు గారు పడ్డారు. అయితే ఆ దావీదు గారు పడిన శ్రమలంతట్లో ఆయన చేసిన పని ఏంటంటే, 2 పనులు దావీదు గారు తన జీవితంలో చేశారు. ఏంటంటే, 1 దేవుని మీద విశ్వాసం, 2 విశ్వసించిన దేవునికి ప్రార్థన. ఈ 2 ఆయన జీవితంలో, దావీదు గారి జీవితంలో ఏ సమస్యల గుండా ఆయన ప్రయాణం చేస్తున్నా, ఏ బాధల గుండా ఆయన ప్రయాణం చేస్తున్నా, ఎలాంటి పరిస్థితులు ఆయన జీవితంలో వచ్చినా ఆయన నేర్చుకున్న పనులు 2. ఒకటేంటంటే, నా దేవుడు నన్ను సిగ్గుపరచనీయడు, నా దేవుడు నన్ను నా చెయ్యి వదిలిపెట్టడు, నా దేవుడు అనాథగా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవడం. ఇది దేవుని మీద విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు దావీదు గారు. 2వది ప్రియులారా, దావీదు గారికి శ్రమలు కలిగినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు, సమస్యలు కలిగినప్పుడు, కష్టాల్లో నష్టాల్లో వెళ్తున్నప్పుడు విశ్వాసంతో పాటుగా విశ్వాసం ఉంచిన దేవునికి ప్రతి క్షణం ప్రార్థన చేసేవారు. ఆయన
అయితే ఈరోజు దావీదు గారి కోసం కొన్ని విషయాలు నేను మీకు తెలియచేస్తాను. ఈ 3వ కీర్తనలో చూడండి, అక్కడ మొదటి వచనం ఉంది, యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదకి లేచువారు అనేకులు. దావీదు గారి జీవితంలోనంట ప్రియులారా చాలామంది ఉన్నారంట ఆయన మీదకి లేచేవాళ్ళు, ఆయన ఇబ్బంది పెట్టేవాళ్ళు, ఆయన శ్రమ పెట్టేవాళ్ళు, ఆయన నాశనం అయిపోతే చూడాలనుకునేవాళ్ళు చాలామంది ఉన్నారంట. ఆయనకు లేచేవాళ్ళు అనేక మంది ఆయన మీదకి లేచేవాళ్ళు ఉన్నారంట. ఇప్పుడు ఈ దావీదు గారు దేవుణ్ణి ఆరాధించే వ్యక్తి. ఈ దేవుణ్ణి ఆరాధించే వ్యక్తి జీవితంలోనే చాలామంది ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉన్నారంట. చూడండి, యేసుక్రీస్తుని నమ్ముకుంటే మన జీవితంలో కూడా కష్టాలు పోతాయి, బాధలు పోతాయని బైబిల్ ఎక్కడా చెప్పలేదు ప్రియులారా. బైబిల్లో ఏ మూల కూడా యేసు ప్రభువుని నమ్ముకుంటే, దేవుణ్ణి ఆరాధిస్తే శ్రమలు పోతాయి, కష్టాలు పోతాయి, ఇబ్బందులు పోతాయి అని బైబిల్ ఎక్కడా చెప్పలేదు. నిజానికి చెప్పాలంటే బైబిల్ గ్రంథం ఏమని బోధించిందంటేనండి, యేసు ప్రభు వారిని నమ్ముకున్న తర్వాత ఇంకా శ్రమలు పెరుగుతాయంట విశ్వాసికి. ఆ రోజు దావీదు గారు దేవుణ్ణి నమ్ముకున్నాడు మనలాగే. ఆయన జీవితం ఎలా మారిపోయిందంటే అడుగడుగునా కష్టాలే అంట. ఎలా అడుగడుగునా కష్టాలు అయిపోయిందంటే కొన్ని విషయాలు చెప్తాను, అందరికీ వినండి. దావీదు గారు చిన్నతనంలో, ఆయన బాల్యంలోనంట, దావీదు గారు చిన్నతనంలోనండి ఆయన బాలుడుగా ఉంటున్నటువంటి దినాల్లో నుంచే కష్టాలు మొదలయ్యాయంట దావీదు గారికి. ఏ దినాల్లో నుంచి చెప్పండి? బాల్యంలో నుంచే కూడా. చూడండి ప్రియులరా, దావీదు గారి కష్టాలు ఆయన చిన్నతనంలో నుంచే మొదలయ్యాయంట. ఎలాగో చెప్పనా, వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్నగారేమో ఎక్కడో ఒక అరణ్యంలో గొర్రెలు కొనేసి గొర్రెలు ఇచ్చేసి గొర్రెలు మేపుకోరని చెప్పి పొలాల మీద వదిలేసేవాడు. ఇంట్లోనేమో అందరు కొడుకులు ఉండేవారు, వీళ్ళందరూ ప్రేమగా కలిసిమెలిసి ఉండేవారు. వీళ్ళందరూ ప్రేమగా కలిసిమెలిసి ఉంటే వీళ్ళందరూ కూర్చుని అన్నం తింటుంటే పాపం ఒక క్యారేజీలో ఆ అన్నం పెట్టుకుని ఎక్కడో వెళ్ళిపోయి ఏ చెట్టు కిందో గట్టు కింద కూర్చుని భోజనం చేయాల్సిన పరిస్థితులు చిన్నతనంలో, పెద్దయ్యాక కాదు, పెళ్ళయిన తర్వాత కాదు, రాజైన తర్వాత కాదు, చిన్నతనంలో నుంచే కష్టాలు మొదలయ్యాయి దావీదు గారికి. ఎప్పటి నుంచి చెప్పండి? ఆ గొర్రెలు కాస్తూ ఉన్నటువంటి ఆ సమయంలో కుటుంబానికి దూరంగా వెళ్ళిపోయాడు దావీదు గారు, అన్నలకు దూరంగా వెళ్ళిపోయాడు దావీదు గారు. ప్రియులారా, అరణ్యంలో ఒంటరిగా గడపాల్సిన పరిస్థితులు వచ్చాయి దావీదు గారికి. చాలా కష్టపడ్డాడు, ఆ గొర్రెలు వేపుతూ ఆ ఎండలో అలా వెళ్ళిపోతూ ఉండేవాడు అన్నమాట. ఈ దావీదు గారి కోసం ఒకసారి ఆలోచిస్తేనండి, కష్టాలు ఎప్పటి నుంచి మొదలయ్యాయి చెప్పండి? బాల్యం నుంచే సమస్యలు మొదలయ్యాయి, బాల్యం నుంచే ఇబ్బందులు మొదలయ్యాయి. అయితే ఈ దావీదు గారు అసలు ఎలాంటి వ్యక్తి అని మనం ఆలోచిస్తేనండి, పాపం ఎంత మంచి వ్యక్తి అంటే కొన్ని విషయాలు చెప్తాను చూడండి. తండ్రి మాటను జవదాటని వాడండి దావీదు గారు. ఎవరి మాట వినేవాడు చెప్పండి? వాళ్ళ తండ్రి ఉంటారు కదా, అందరు ఇక్కడే ఉన్నారా? దేవునికి స్తోత్రం చెప్పండి. కళ్ళు మూతలు పడిపోతున్నాయి, కొంతమంది స్వర్గంలోకి వెళ్ళిపోయారు, కళ్ళల్లోకి వెళ్ళిపోయారు, కళ్ళల్లో కూడా అడేసుకుంటున్నారు కొంతమంది. ప్రియులారా, దేవుని వాక్యం వినాలి. చూడండి, దావీదు గారి కోసం మనం ఆలోచిస్తే ఆయన చెడ్డోడు కాదండి, ఆయన నలుగురిని ఇబ్బంది పెట్టే వ్యక్తి కాదండి, ఆయన నలుగురిని ప్రియులారా ఏదో తోలనాడి నలుగురికి ఇబ్బందికరంగా ఉండే వ్యక్తి కాదండి. దావీదు గారు ఎలాంటి వ్యక్తి అంటే, చిన్నప్పుడు తన కష్టాల పాలైపోతున్నా, తన అరణ్యంలో ఒంటరిగా వెళ్ళిపోతున్నా తండ్రి ఏదైనా చెప్పాడు అంటే ఖచ్చితంగా తండ్రిని మాట వినేవాడు. చిన్నప్పుడు నేను విన్నో, నేను చెయ్యను, నన్ను నువ్వు దూరంగా పెట్టేశావు, కుటుంబానికి దూరంగా పెట్టావు, నా గొర్రెలిచ్చి మేపంటున్నావు, నా జీవితం ఒంటరి అయిపోయింది అని ఎప్పుడు బాధపడలేదు. ఆయన జీవితాన్ని చూస్తే ఎంత మంచి వ్యక్తి అంటే దావీదండి, చిన్నతనం నుంచి వాళ్ళ నాన్నగారు ఏదన్నా పని చెప్పారంటే ఖచ్చితంగా చేసేవాడు. వాళ్ళ నాన్న మాటకు విధేయత చూపేవాడు దావీదు గారు. ఆ తర్వాత వాళ్ళ అన్నయ్యలు ప్రియులారా ఏదన్నా చెప్తే వాళ్ళకి క్యారేజీలు మోసుకెళ్ళేవాడు, వాళ్ళు ఏదన్నా పని చెప్తే చేసేవాడు. కుటుంబంలో అందరికీ కూడా అనుకుగానే బ్రతికాడు ప్రియులారా. చాలా మంచి వ్యక్తి దావీదు గారు. చిన్నప్పుడు తండ్రి మాటను దాటేవాడు కాదు, వాళ్ళ అన్నలు ఏదన్నా చెప్తే దాటేవాడు కాదు. అంత మంచి వ్యక్తి. తండ్రిని ప్రేమించాడు, అన్నలను ప్రేమించాడు. ఆ తర్వాత తన జనులు ఉంటారు కదండి, ఇశ్రాయేలీలు, ఆ ఇశ్రాయేలీలు కూడా ప్రేమించి గొలియాతు అనేవాడు వస్తే గొలియాతుతో కూడా యుద్ధం చేసి తన ప్రజల కోసం యుద్ధం చేసినటువంటి చాలా మంచి వ్యక్తి. అంటే ఒక పక్క కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు,
తండ్రిని ప్రేమిస్తున్నాడు, అన్నగారులను ప్రేమిస్తున్నాడు, తన జాతి వారైన ఇశ్రాయేలీలు కూడా ప్రేమించి ముందుకెళ్ళి వాళ్ళ కోసం ధైర్యంగా ముందుకెళ్ళి ఫైట్ చేశాడండి. చాలా మంచి వ్యక్తి. ఆ మంచి వ్యక్తి కోసం దేవుడు ఏమన్నాడో తెలుసా? దావీదు ఎలాంటి వ్యక్తి అంటే తన జీవితంలో ఒకే ఒక్క తప్పు తప్ప ఇంకెప్పుడు ఎలాంటి తప్పు చేయలేదు అని దేవుడే చెప్పేశాడు. ఒకే ఒక్క తప్పు చేశాడంతే, ఆ తప్పు తప్ప ఇంకెప్పుడు ఎలాంటి తప్పు చేయలేదని చెప్పి. చూడండి, చిన్నప్పటి నుంచి ఎవరినైనా ఇబ్బంది పెట్టాడు ఈయన? అందరూ మాట్లాడాలి. తండ్రిని ఇబ్బంది పెట్టాడా? ఇబ్బంది పెట్టలేదు. అన్నదమ్ముల్ని ఇబ్బంది పెట్టాడా? ఇబ్బంది పోనీ తన జాతి వాళ్ళని ఎవరినైనా ఎప్పుడైనా కొట్టడం, తిట్టడం, తోలనాడడం, ఎవరినైనా సాక్ష్యం లేకపోవడం ఉందా? చాలా మంచి వ్యక్తి, చాలా మంచి వ్యక్తి. ఈ చాలా మంచి వ్యక్తి, ఎవరిని ఇబ్బంది పెట్టని వ్యక్తి పెద్ద అయిన తర్వాత ఈయన జీవితం ఎలా మారిపోయిందంటే, కొన్ని వచనాలు చూపిస్తాను చూడండి. ఇక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టలేని వ్యక్తి ఎలా, ఆయన జీవితం అసలు ఎలాగైపోయిందంటే కొన్ని విషయాలు చూపిస్తాను చూడండి మీకు ప్రియులారా. బైబిల్ గ్రంథంలో నుంచి చూడండి. దావీదు గారు ఎవరిని బాధ పెట్టలేదు కదా. ఆయన ఏం చేశాడంటే చూడండి ఒకసారి. సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం 20వ అధ్యాయం 41వ వచనం చూడండి. సమూయేలు గ్రంథం మొదటి గ్రంథం 20వ అధ్యాయం 41వ వచనం చూడండి. వారు వెళ్ళిపోయిన వెంటనే, ఎన్నో వచనం మీరు చదివేది? మొదటి సమూయేలు గ్రంథం 20వ అధ్యాయం 41వ వచనం చదవండి. వారు వెళ్ళిపోయిన వెంటనే దావీదు, ఎక్కడ చూడండి, ఎక్కడ ఉంది, మీరు టైం లేదు కాబట్టి నేను చెప్పేస్తున్నాను. ఇలాగుండగా దావీదు మరింతగా ఏడ్చెను. ఏం చేశాడంటే దావీదు గారు చాలా గట్టిగా ఏడుపు మొదలైందంట ఆయన జీవితంలో. చిన్నప్పుడేమో ఎవరినైనా ఇబ్బంది పెట్టాడా? ఎవరినైనా బాధ పెట్టాడా? ఎవరినైనా ఏడిపించాడా? కానీ పెద్ద అయిన తర్వాత ఈయన జీవితం ఎలా మారిపోయింది? మరింతగా ఏడ్చేశాడు. అంటే ఏడ్చే పరిస్థితులు దావీదు జీవితంలోకి వచ్చేసాయి. ఇంకొక విషయం చెప్పనండి, దావీదు గారి ప్రియులారా, ఇంకా పెద్ద అయిన తర్వాత ఆయన జీవితం ఎలా మారిపోయిందంటే ఒకసారి చూడండి. సమూయేలు గ్రంథం 20వ అధ్యాయం మొదటి వచనం చూడండి. 20వ అధ్యాయం మొదటి వచనం కూడా పెడతాము ఒకసారి చూడండి. ఇందులో కూడా చూడండి, 20వ అధ్యాయం మొదటి వచనంలో ఒక్కసారి చూడండి. దావీదు గారు ఏమన్నాడంటే చూడండి, ఇక్కడ నేను చేసిన దోషం ఏంటి? నా ప్రాణం తీయడానికి అసలు ఎందుకు వెతుకుతున్నారు? నేను చేసిన తప్పేంటి అని అడిగాడు అనమాట. దావీదు గారు అంటున్నారు, దావీదు గారిని చంపేవాళ్ళు చాలామంది బయలుదేరారంట. ఆ సౌలు అన్న వ్యక్తి దావీదు గారిని చంపుదామని బయలుదేరుతుంటే దావీదు ఏమన్నాడంటే ఇక్కడ, అసలు నేను ఏం తప్పు చేశాను? చిన్నప్పటి నుంచి అన్న తప్పు చేశాడా? చేయలేదు. అసలు నేను చేసిన దోషం ఏంటి? నా ప్రాణం తీయాలని మీరు ఎందుకు చూస్తున్నారు? అసలు ఏం తప్పు చేశాడు ఆయన? ఏ తప్పు చేయలేదు. చిన్నప్పటి నుంచి తండ్రి మాట విన్నాడు, అన్నదమ్ముల మాట విన్నాడు, తన జాతి వాళ్ళను కూడా ప్రేమించాడు ప్రియులారా. అలాంటి దావీదు పెద్ద అయిన తర్వాత ఆయన జీవితం ఎలా మారిపోయిందంటే ఒకసారి బాగా బాధ తట్టుకోలేక ఏడ్చేశాడంట. ఇంకోసారి ప్రశ్నించుకుంటున్నాడంట, అసలు నేను ఏం తప్పు చేశానా నా వెంట పడుతున్నారు మీరు? అసలు నేను ఏం తప్పు చేశానని నా జీవితాన్ని ఎలా ఇబ్బంది పెడుతున్నారు మీరు? నేను ఎప్పుడూ ఎవరిని బాధ పెట్టలేదు కదా, ఎప్పుడూ ఎవరిని ఇబ్బంది పెట్టలేదు కదా, ఎప్పుడూ ఎవరిని కూడా నేను ఏ ఒక్క మాట ద్వారా కూడా తోలనాడలేదు కదా, నాకు ఈ కష్టాలన్నీ నాకు ఎలా మారిపోయాయి? ఈరోజు ఒక విషయం చెప్పనా, నువ్వు మంచి వ్యక్తివే అయ్యి ఉండొచ్చు, నువ్వు మంచిదానివి అయ్యి ఉండొచ్చు, నువ్వు మంచి విశ్వాసురాలు అయ్యి ఉండొచ్చు, కానీ ఇలాంటి పరిస్థితులు కూడా మన జీవితాల్లో ఉంటాం. ఏంటో తెలుసా జీవితం ప్రియులారా, చాలాసార్లు మనం చేయలేని తప్పుకి నిందలో పడతామా? చాలాసార్లు అందరూ చెప్పండి, మన జీవితంలో చేయలేని తప్పుకి నిందలు పడతామా? బాధలు పడతామా? ఇబ్బందులు పడతామా? చాలాసార్లు మనం చెయ్యరాని తప్పుకు మాటలు పడతాం కదా, చాలాసార్లు బాధపడతాం కదా, ఏడుస్తాం కదా. అసలు నేను ఏమీ చేయలేదు, నేను ఏ తప్పు చేయలేదు, నేను ఎవరిని బాధ పెట్టలేదు, అసలు నాకే ఎందుకు ఈ కష్టాలు వచ్చేస్తున్నాయి, నాకే ఎందుకు ఈ శ్రమలు వస్తున్నాయి, నాకే ఎందుకు ఈ బాధలు వస్తున్నాయి అని చాలాసార్లు బాధపడతాం దావీదులాగే. అలాంటి బాధపడిన సందర్భాల్లో ప్రియులారా మనం ఏం చేస్తామో తెలుసా? సింపుల్గా ఎంత భక్తి చేస్తున్నాను, ఎంతగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాను, ఇంతగా ఏం చేస్తున్నానంటే దేవుణ్ణి పాటల్లో ప్రార్థనలో ముందుకు వెళ్తున్నాను, నా జీవితం ఎలాగైపోతుంది, కష్టాల్లోకి వెళ్ళిపోతుంది, నష్టాల్లోకి వెళ్ళిపోతుంది, శ్రమంలోకి వెళ్ళిపోతుంది. నా భక్తి నిజంగా చేసేది నా భక్తి నిజంగా నేను చేసేది భక్తి అని అంటామని చెప్పి మన మీద మనం విశ్వాసాన్ని కోల్పోతాం, దేవుని మీద విశ్వాసాన్ని కోల్పోతాం.
చాలామంది చాలాసార్లు ఏమంటారంటే, దేవుడే ఉంటే మా జీవితం ఎందుకు ఎలాగైపోతుందండి, దేవుడే ఉంటే మాకెందుకండి ఈ సమస్యలు, దేవుడే ఉంటే ఎందుకండి మాకు ఎలాంటి కష్టాలు బాధలు అని చెప్పి ఏం చేస్తాం ప్రియులారా, దేవుణ్ణి అవసరమైతే విడిచిపెట్టేసి ఆ విశ్వాస జీవితంలోకి నుంచి వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళనే వందల మందిని నేను చూశాను, చాలా వందల మందిని నేను చూశాను. దేవుడు పట్టించుకోవట్లేదని, కష్టాలు నష్టాలు ఉన్నాయని, నేను ఎంత భక్తి చేస్తున్నా, ఎవరిని ఇబ్బంది పెట్టకున్నా, ఇన్ని నిందలేంటి, ఇన్ని బాధలేంటి, ఈ ఏడుపులేంటి, ఈ సమస్యలేంటి అని చెప్పి చాలా మంది వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళని నేను చాలా మందిని చూశాను. దావీదు జీవితం కూడా చూడండి, అసలు ఆయన ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, చాలా ఏడ్చే పరిస్థితులు వచ్చాయి. ఆ తర్వాత ఎందుకు నా ప్రాణాన్ని తీస్తున్నారని బాధపడే సమస్యలు వచ్చాయి. ఇంకో సందర్భంలో చూస్తే దావీదు పారిపోయి గుహల్లోకి వెళ్ళిపోయినాడ, దాక్కున్నాడంట దావీదు గారు. ఇంకో పరిస్థితుల్లో సొంత కొడుకే ప్రాణం తీయడానికి తరిమేశాడంట. ఏమన్నా ఇబ్బంది పెట్టాడా ఎవరినన్నా? అలాంటి పరిస్థితుల్లో భక్తిని ఏమాత్రం కూడా అతను పోగొట్టుకోకుండా ఈ 3వ కీర్తనలో మాట చెప్తున్నాడు చూడండి, యెహోవా నన్ను బాధించేవారు అనేక మంది ఉన్నారు, నా మీదకి లేచేవారు అనేక మంది ఉన్నారు, దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని చెప్పేవారు అనేకులు ఉన్నారు, అయితే నీవే నాకు కేడెముగా, నీవే నాకు అతిశయాస్పదముగా, నా తల ఎత్తువాడవుగా. చూడు ఎంత విశ్వాసం చూపిస్తున్నాడు దావీదు గారు. దావీదు గారు ఏమంటున్నారంటే, నా మీదకి లేచే వాళ్ళు అనేక మంది ఉన్నారు ప్రభువా, నన్ను బాధ పెట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలామంది నన్ను చూసి నవ్వుతున్నారు, అతనికి రక్షణ ఏమీ కలగదు, అతను దేవుణ్ణి నమ్ముకున్నాడు కానీ అతనికి ఏమీ ఒరిగేది లేదు, అతను దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు కానీ అతనికి లభించేదేమీ లేదు అని చెప్పి చాలామంది బయట వాళ్ళు కూడా నవ్వుతున్నారంట దావీదుని చూసి. నా మీదకి లేచే వాళ్ళు అనేక మంది ఉన్నారు, ఆ తర్వాత అతనికి రక్షణ ఏమీ కలగదని అనేక మంది ఉన్నారు. ఈ చుట్టుపక్కల వాళ్ళు ఎలా మాట్లాడుతుంటే ఆ మాటలు ఏమాత్రం పట్టించుకోకుండా నీవే నా తలెత్తేవాడు ఎప్పటికైనా. ఎంత విశ్వాసం ఉంది చూడండి దావీదుకి, ఎంత విశ్వాసాన్ని పెట్టుకున్నాడు చూడండి దావీదు. సూటిపోటి మాటలకు కురింగిపోలేదు, నలుగురు అనే మాటలకి బాధపడలేదు. ఒకవేళ బాధ కలిగినా దేవుడి దగ్గరికి వెళ్ళి ఏం చెప్తున్నాడంటే, నీవే నా కేడుముగా, నీవే నాకు అతిశయాస్పదముగా ఉన్నావు, నీవే నా తల ఎత్తేవాడవుగా. ఎంత విశ్వాసం ఉంది చూడండి దావీదుకి. ఈ రోజుల్లో ప్రియులారా, మన జీవితాలు పైకి రాకపోవడానికి కారణం ఏంటో తెలుసా? నా కొద్దిగా శ్రమలు రాగానే దేవుడు నాకు ఏం చేశాడని వెనక్కి వెళ్ళిపోతాం, కొద్దిగా ఇబ్బందులు రాగానే, ఏదో 4 నిందలు పడగానే చచ్చిపోవడానికి కూడా రెడీ అయిపోతాం. దావీదుకు కూడా అలాంటి శ్రమలే వచ్చాయి, కానీ దావీదు చచ్చిపోలేదండి. దావీదు ప్రియులారా విశ్వాసాన్ని విడిచిపెట్టలేదండి. దేవా, ఎవరు ఎన్ని మాటలన్నా ఒకానొక సమయం అంటూ వస్తుంది, ఆ రోజు నా తలెత్తేవాడవు నీవు మాత్రమే. అందరూ నన్ను చూసి నవ్వినా, అందరూ నన్ను చూసి అతనికి దేవుడు రకరకాలుగా నీ కోసం చెప్పుకుంటారు, రకరకాలుగా నిన్ను తోలనాడతారు, అవసరమైతే నువ్వు చేయలేని నిందలు కూడా నీ మీద వేస్తారు. లోకం అంతే, అది లోకము నైజం. ఎప్పుడు బురద చల్లాలని చూస్తుంటారు, కానీ గుర్తుపెట్టుకో, దేవుడే నీకు కేడెం, దేవుడే ఎప్పటికైనా నీ తల ఎత్తేవాడని చెప్పి నువ్వు పూర్తి విశ్వాసాన్ని దేవుని మీద కలిగి ఉండాలి. ఎవరి మీద కలిగి ఉండాలి చెప్పండి? దేవుడి మీద కలిగి ఉండాలి. ప్రియులారా, మీకు ఒక విషయం చెప్పనా, మనల్ని మన బాధల్లో విడిచిపెట్టే దేవుడైతే కాదు మన దేవుడు. మన బాధల్లో మనల్ని ఒంటరిగా విడిచిపెట్టే దేవుడు కాదు. దేవుడు చెప్పాడు, నేను మిమ్మల్ని అనాథలుగా వదలను. స్త్రీ తన గర్భాన పుట్టిన చంటి పిల్లనైనా మర్చిపోద్దేమో కానీ ఏ రోజు కూడా నిన్ను మర్చిపోను. నా అరచేతుల్లో నిన్ను చెక్కుకున్నాను, నేను అస్సలు మిమ్మల్ని మర్చిపోను, శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను. కాబట్టి మీరేమాత్రం జడియకండి, మీ హృదయాల్ని కలవరపడనివ్వకండి, మీ హృదయాల్ని వెరవనివ్వకండి, భయపడకండి, మిమ్మల్ని విడువను ఎడబాయను అని దేవుడే చెప్తున్నాడు మనకి. కాబట్టి ప్రియులారా, ఈరోజు మనందరము కలిగి ఉండవలసింది ఏంటో తెలుసా? దావీదు వలె శ్రమల్లో వెళ్తుంటే పరిపూర్ణమైనటువంటి విశ్వాసం. ఏ విశ్వాసమో తెలుసా? నేను ఒంటరిని కాదు, ఎప్పటికైనా నా తల ఎత్తేది ఎవరు? దేవుడే నా తల ఎత్తే దేవుడు. ఎప్పటికైనా నన్ను బాగు చేయగలిగింది ఎవరు? దేవుడే అని చెప్పి ఆయన ఏం చెప్తున్నాడంటే, నీవే నాకు అతిశయాస్పదముగా నా తల ఎత్తేవాడవుగా ఉన్నావు. మరి ఇలాంటి గొప్ప దేవుడు కదా, మరి ఈయనకి మనం ఏం చెయ్యాలంటే అక్కడ చెప్తున్నాడు చూడండి, 4వ వచనంలో, ఎలుగెత్తి నేను యెహోవాకు మొర్ర పెడతాను. ఏమంటున్నాడు?
ఎలుగెత్తి ఏం చేస్తాడంట? దేవుడు ఎవరికి మొర పెడతారంట? అందరూ చెప్పండి ఒకసారి. ఎవరికి మొర పెడతారంట దేవుడు ఎలుగెత్తి? మనం కూడా ఎవరికి మొర పెట్టాలి చెప్పండి. మాట్లాడలేదు ఏంటి మీరు అందరూనే? ఎవరికి మొర పెట్టాలి? చాలాసార్లు మన జీవితంలో కష్టాలు రాగానే మనుషుల దగ్గరికి పరిగెడతాం. చాలాసార్లు మన జీవితాల్లో ఇబ్బందులు రాగానే ధనం దగ్గరికి పరిగెడతాం. చాలాసార్లు మన జీవితాల్లో సమస్యలు రాగానే నా బంధుజనులు ఉన్నారని చెప్పి వాళ్ళ దగ్గరకు పరిగెడతాం. ధనాన్ని ఆధారం చేసుకుంటాం, బంగారాన్ని ఆధారం చేసుకుంటాం. అవన్నీ కూడా మన జీవితాన్ని బాగు చేయలేవండి. నిజంగా బాగు చేయలేవు. నీ జీవితంలో ఉన్నటువంటి వ్యక్తులైనా, నువ్వు కలిగి ఉన్న బంగారమైనా, నువ్వు కలిగి ఉన్న డబ్బులైనా, నీ బంధుజలగమైనా సరే, నీ జీవితాన్ని, నా జీవితాన్ని మనం పరిపూర్ణమైన విశ్వాసం ఉంచవలసింది ఎవరి మీద? మన దేవుడి మీద మాత్రమే. దావీదు ఏం చెప్తున్నాడంటే, నా జీవితాన్ని పైకెత్తేది నువ్వే కాబట్టి నేను నరులకు మొరపెట్టను, నా బంగారం మీద నేను ఆధారపడను, నా డబ్బు మీద నేను ఆధారపడను, ఎలుగెత్తి నేను నీకే మొర్ర పెడతాను. ఎవరికి మొర్ర పెడతానని చెప్తున్నాడు? ఆయన బాధ అంతా ఎవరికి చెప్పుకుంటానని చెప్తున్నాడు? చెప్పండి. ఆయన బాధ అంతా ఎవరికి చెప్పుకుంటానని చెప్తున్నారు? ప్రియులారా, నా జీవితంలో కూడా ఇప్పటికీ ఈ సమయానికి కూడా నా జీవితంలో సంతోషం లేదు. ఈ సమయానికి కూడా నా జీవితంలో సంతోషంగా ఉన్నానని చెప్పుకునే ఒక్కదేనం కూడా లేదు నా జీవితంలో. నా లోపల చాలా బాధ ఉన్నప్పుడు ఏ ఒక్కరికి చెప్పను, నేను ఏ ఒక్కరికి కూడా చెప్పను. డైరెక్ట్గా నేను ఏం చేస్తానంటే లోపలికి వెళ్ళి తలుపేసుకుని దేవుడి దగ్గరే నా బాధ చెప్పుకుని ఏడుస్తాను. ప్రియులారా, మన జీవితాల్లో కూడా కలిగి ఉండాల్సింది అదే. నలుగురికి నువ్వు నీ బాధ చెప్పుకుంటే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? నీ దగ్గర బాగానే నటిస్తారు. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు చెప్పే మాటలే 10 మందికి చెప్పి దానికి ఇంకో 2 కొసరేసి నిన్ను హేళన చేస్తారు బయట. ఎన్ని జరగలేదు ఇలా చెప్పండి మన జీవితాల్లో? మరి అన్ని జరుగుతున్నా మనం చెప్పడం మానేస్తున్నామంటే అసలు దేవుని దగ్గర ఏడొచ్చు కదా. ఏడుపేదో పక్కింటి అమ్మను పిలిచి అమ్మను కూర్చోబెట్టి ఇలాగ అయిపోయింది తెలుసా నా జీవితం, ఇలా మారిపోయింది తెలుసా నా జీవితం, చాలా దుఃఖాలు తీసేస్తాం. నేను అనేది ఏంటంటే ఆ ఏడుపేదో దేవుడి దగ్గర ఆడొచ్చు కదా, ఆ బాధ ఏదో దేవుడి దగ్గర పడవచ్చు కదా, ఆ కన్నీళ్ళు ఏదో దేవుడి దగ్గర పారొచ్చు కదా ప్రియులారా. కాబట్టి దావీదు ఏమన్నాడంటే, ఇలాగ అయిపోయినా నా జీవితం, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాధలు చెప్పను, వీళ్ళ దగ్గరికి వెళ్ళి బాధలు చెప్పను, నేను ఎవరితోనే నా బాధలు చెప్పను. వీళ్ళందరికీ చెప్పినా నన్ను హేళన చేస్తారు, వీళ్ళందరికీ చెప్పినా నన్ను తోలనాడతారు, వీళ్ళందరికీ చెప్పినా నన్ను ఇబ్బంది పెడతారు. నేను వీళ్ళెవరికి చెప్పను, సరాసరి నా దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను, నేను మోకాలు ఉంచుతాను, నేను ఎలుగెత్తి నా బాధ అంతా దేవుడికి చెప్పుకుంటాను. ఎందుకో తెలుసా? ఆయన మాత్రమే ప్రార్థన ఆలకించే దేవుడు, ఆయన మాత్రమే సమస్యలను తీర్చే దేవుడు, ఆయన మాత్రమే మనకు ఓదార్పునిచ్చే దేవుడు, ఆయన మాత్రమే మన జీవితాలను, పగిలిపోయిన గుండెలను, బాధతో ఉన్న మనసును ఆయనే కట్టగలిగిన దేవుడు. ఆయన మాత్రమే బాగు చేయగలిగిన దేవుడు. ఆయన కంటే మన జీవితంలో ఒక మనుషుని ఆధారం చేసుకున్నా, ఒక డబ్బును ఆధారం చేసుకున్నా, ఒక బంగారాన్ని ఆధారం చేసుకున్నా, ఏదైనా సమస్య వస్తే తల పైకెత్తి మనుషుల్ని చూసినా ఏదో రోజు ఓడిపోతాం మనందరము కూడా. కానీ ప్రియులారా, దావీదు ఏమన్నాడంటే, నేను ఎలుగెత్తి నా దేవునికే ఏం చేస్తాను? నేను మొరపెడతాను. ఎలుగెత్తి నా దేవునికి నేను మొరపెడతాను, ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇస్తాడు. దావీదులా విశ్వాసం ఉంది చూడండి. నాకెన్ని బాధలు వీళ్ళందరూ నవ్వుతున్నారు, కానీ నేను వీళ్ళు ఎప్పుడైతే ప్రార్థన చేస్తానో ఆ ప్రార్థన ఒట్టినే పోదు. ఆ ప్రార్థన సరాసరి దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది, దేవుని చెవుల్లో జొచ్చుతుంది. ఆ ప్రార్థన ఆ మహోన్నతుడైన దేవుని దగ్గర నుంచి, తన పరిశుద్ధ పర్వతంలో నుంచి నేను చేసే ప్రార్థనకి సమాధానం ఎవరిచ్చేస్తారు? ఎంత విశ్వాసం చూడండి ఆయనకి. ఆయన్ని మీదకి లేచే వాళ్ళు అనేక మంది ఉన్నారంట. ఆయనకి మీదకి లేచే వాళ్ళు అనేక మంది ఉండి ఇబ్బంది పెట్టే వాళ్ళు అనేక మంది ఉంటే సరాసరి దేవుడి దగ్గరికి వెళ్ళి ఎలుగెత్తి నేను నీకే మొరపెట్టుకుంటాను, నేను మొరపెట్టినప్పుడు తన పరిశుద్ధ పర్వతం నుంచి నా ప్రార్థనంతా ఆయనే వింటాడు అని దావీదు చెప్పుకుంటున్నాడు. ప్రియులారా, తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చును. ఎందుకో తెలుసా? యెహోవా నాకు ఆధారం. 5వ వచనం చూడండి. ఎవరి ఆధారం అంట? మరి నీ ఆధారం ఎవరు? ఈరోజు నీ ఆధారం ఎవరు? పేడ దగ్గరికి వెళ్ళి మన ఆధారం ఎవరో? డబ్బులా? మన ఆధారం ఎవరో? బంగారమా? మన ఆధారం ఎవరో? మన తల్లిదండ్రులా? మన ఆధారం ఎవరో? మన చదువా? మన పదవులా? మన బలగమా? మన కులమా? లేకపోతే మన వ్యవస్థ? లేకపోతే
మనం కలిగి ఉన్న సర్వ సంపదలు ఉన్న మన ఆధారం ఎవరు చెప్పండి? దేవుడే ఆధారం. ఎవరు చెప్పండి మన ఆధారం? నిజంగా చెప్తున్నానండి, మీ జీవితంలో నిజంగా దేవుణ్ణి ఆధారం చేసుకోండి. ఆయన ఆధారం చేసుకుంటే ఖచ్చితంగా ఆయన మనల్ని అనాథలుగా విడిచిపెట్టే దేవుడుగా. దావీదు ఏం చెప్తున్నాడంటే ఇక్కడ చూడండి, యెహోవా నీవే నాకు ఆధారం, నీవే నాకు ఆధారం, నాకు మనుషుల ఆధారం కాదు, నీవే నాకు ఆధారం. నేను నిన్ను ఆధారంగా చేసుకున్నాను కాబట్టి నేనేం చేస్తానంటే, నేను పడుకొని నిద్రపోయి మేలుకుంటాను. నాకు భయం లేదు, ఇంకా నేను హ్యాపీగా పడుకుంటాను. 100 మంది నా మీదకు వస్తున్నా, లోకమంతా నా మీదకు వస్తున్నా, నేను సంతోషంగా పడుకుంటాను. ఎందుకో తెలుసా? నేను ఎవరిని ఆధారం చేసుకున్నానో? నిన్ను ఆధారం చేసుకున్నా. నువ్వు ఎలాంటి వాడువో తెలుసా? మాట చేత అద్భుతాలు చేయగలిగిన దేవుడు అని నాకు తెలుసు. దావీదు మనసు అన్నమాట. నువ్వెవరవో తెలుసా? నా జీవితాన్ని పైకెత్తగలిగిన దేవుడు అని నాకు తెలుసు. నువ్వెవరవో తెలుసా? నీవు ఎంతో మహత్కార్యాలు చేసిన దేవుడివి. సింహం వస్తే, ఎలుగుబంటి వస్తే, గొలియాత్ వస్తే జయించగలిగే శక్తి సామర్థ్యాలు ఇచ్చిన దేవుడివి. గొర్రెలు కాసుకుంటున్న నన్ను, గొర్రెల దొడ్డిలో ఉంటున్న నన్ను, ఒక కూలి పనివాడిగా ఉంటున్న నన్ను రాజును చేసిన గొప్ప దేవుడు కాబట్టి నా జీవితంలో నిన్నే ఆధారం చేసుకుంటున్నా. నీవు తప్ప నా జీవితంలో ఎవరు ఆధారం కాదు. కాబట్టి నీవే నాకు ఆధారం. కాబట్టి నేను హ్యాపీగా పడుకుంటాను. నాకు ఎలాంటి అపనమ్మకము లేదు. ఎందుకంటే నీవు రాజ్యాలని తలకిందులు చేయగలిగిన గొప్ప దేవుడు. నీవు రాజుల హృదయాలను కూడా పిల్ల కాలువల వలె మార్చగలిగిన దేవుడు నీవు. పాడతాం మనం, ఏమైనా చేయగలవు కదా, మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు కదా, మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు, ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా గట్టిగా పాడదాం, స్వరమెత్తి పాడదాం. నీకే నీకే సాధ్యము. ఏమైనా చెయ్యగలవు కథ మొత్తం మళ్ళీ పాడదాం. ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు, ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు, ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా పాడదాం. మన జీవితాల నుండి విడిపించగలిగిన దేవుడు ఆయనే, సమస్తాన్ని సాధ్యం చేయగలిగిన దేవుడు ఆయనే, ఆయనే మనకు ఆధారం. యేసయ్యా నీకే నీకే సాధ్యము. ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు, ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. దేవునికి స్తోత్రం. ఏదైనా చేయగలిగిన దేవుడైనా
మాట ఇచ్చిన దేవుడు, మాట తప్పని దేవుడు ఆయన. ప్రియులారా, మనం ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి దేవుడో తెలుసా? మన అనాథలుగా విడిచిపెట్టే నీ జీవితాన్ని బాధల్లో, కష్టాల్లో, ఇబ్బందులు నువ్వు పెట్టే మొరందు చూడ, ఆ మొర విని, ఆ ప్రార్థన విని ఏదైనా చేయగలిగిన అవసరమైతే రాజ్యాలు తలకిందులు చేసేస్తాడు దేవుడు. అవసరమైతే చట్టాలు తలకిందులు చేసేస్తాడు దేవుడు. పరిస్థితులు తారుమారు చేసేస్తాడు దేవుడు. అలాంటి దేవుడిని ఆధారం చేసుకున్నాడంట. ఎవరు? దావీదు గారే. మరి మనం ఏం ఆధారం చేసుకుంటాం? నిజం చెప్పండి, దేవుణ్ణి ఆధారం చేసుకుంటామా? ఎక్కడ పరిగెడతాం కష్టం వస్తే? ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఏంటి, ఎవరైనా సరే వాళ్ళ జీవితంలో కష్టం వచ్చిందంటే ఎవరికి వెళ్ళిపోద్ది ఫోను? వాళ్ళ అమ్మ నాన్నకి. నేనన్నంతే, మొన్న బాగా నొప్పి వచ్చేసింది. ఏ రోజు? శుక్రవారం అనుకుంటా. తెల్లవారుజామున 3 గంటలకి గ్యాస్ పెయిన్ వచ్చేసింది బాగా, చాలా దారుణంగా వచ్చేసింది. వెంటూరు ప్రార్థనకి వెళ్ళి వచ్చాము. ఆ రోజు వచ్చినప్పటికీ 2 అయిపోతే 1 గంట పడుకుని మళ్ళీ 3 గంటల నుంచి నొప్పి చంపేస్తుంది లోపల. అంత బాధ, ఇబ్బంది పడుతుంటే నాకు మా అమ్మ గుర్తొచ్చేస్తుంది. అప్పటికి నేను మా అమ్మతో మాట్లాడి 4 రోజులు అవుద్ది అనుకుంటాను. మా అమ్మ గుర్తొచ్చేస్తుంది నాకు, ఫోన్ చేసేద్దామని. అంటే ఆ బాధలో ఆదరణ కోరుకుంటాం, తప్పేం కాదు. కానీ తల్లైనా తండ్రైనా ఏదో ఒక రోజు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు, బంధువులు వదిలిపెట్టి వెళ్ళిపోతారు. నిరంతరం నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడెవరు? మనం పుట్టక ముందు ఉన్న దేవుడెవరు? మనల్ని పుట్టిన తర్వాత ఉన్న దేవుడెవరు? మనం చనిపోయిన తర్వాత కూడా ఉన్న దేవుడెవరు? ఆయనే ఆధారంగా ఉండాలి మనకి. హల్లెలూయా. అలాంటి దేవుణ్ణి ఆధారం చేసుకున్నాడంట దావీదు గారు. ఏమన్నాడు చూడండి, నీవే నాకు ఆధారం గనక నేను అస్సలు భయపడను, పండుకొని నిద్రపోయి మేల్కుంటాను. ఎందుకంటే నేను ఆధారం చేసుకున్నవాడు ఎవడు? నీవు. సైన్యములను నడిపించే దేవుణ్ణి నేను ఆధారం చేసుకున్నా. అంత గొప్ప దేవుణ్ణి ఆధారం చేసుకుని నేను భయపడొచ్చా? భయపడినాను. ఏం చెప్తున్నా, 100 మంది ఇబ్బంది పెడుతున్నా, నవ్వుతున్నారు, ఏం కలగదు అతనికి, భక్తి వ్యర్థమే, పాటలు వ్యర్థమే, అన్నీ వ్యర్థమే. అంటే ఏం చెప్తున్నాడంటే ఇక్కడ ఆయన, నేను పండుకుని నిద్రపోయి మేలుకుంటాను, దేవుణ్ణి ఆధారం చేసుకున్నాను. 10,000 మంది దండెత్తి నా మీదకు వచ్చి మోహరించిన నేను భయపడను. ఏమంటున్నాడు దేవుడు? దావీదు భయపడడంట. 10,000 మంది వచ్చేసిన యుద్ధానికే సింపుల్గా లేచి ఎందుకు వచ్చారంటాడంట దావీదు గారు. భయపడ్డంట. ఎందుకు? అతను ఆధారం చేసుకున్నదే మనిషిని కాదు, అతను ఆధారం చేసుకున్నదే ఏదో బంగారాన్ని కాదు, అతను ఆధారం చేసుకున్నదే డబ్బుని కాదు. ఎవరిని ఆధారం చేసుకున్నాడో తెలుసా? దేవుణ్ణే ఆధారం చేసుకున్నాడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, 10,000 మంది నా మీదకు వచ్చి దండెత్తి మోహరించిన నేను భయపడను. సరే భయపడవు, మరి నీ మీదకి లేచే వాళ్ళు అందరూ ఉన్నారు కదా, మరి వాళ్ళ సంగతి ఏంటి? నువ్వు సైలెంట్గా ప్రార్థన చేసుకుంటున్నావు, మరి బయట నీ మీద నిందలు పెట్టేవాళ్ళు, బాధలు పెట్టేవాళ్ళు, ఇబ్బందులు పెట్టేవాళ్ళు, సమస్యలు పెట్టేవాళ్ళు రెచ్చిపోతారు కదా. మరి మన చుట్టూ ఉన్న మనుషులకండి ఒక వీక్నెస్ ఉంటుంది చెప్పనా. మనం సైలెంట్గా ఉన్నాం అనుకోండి, చేతకని వాళ్ళు లెక్కేస్తారు, అవునా కదా? మనం సైలెంట్గా ఉన్నాం అనుకోండి, చేతకని వాళ్ళు లెక్కేస్తారనమాట. మరి వాళ్ళ సంగతి ఏంటి? సరే నీకు నీ దేవుడు ఆధారం, మరి వాళ్ళ సంగతి ఏంటి? ఆ సంగతి కూడా దావీదు గారికి మనసులోకి వచ్చిందంట. నేను నిన్ను ఆధారం చేసుకుంటున్నాను ప్రభువా, కరెక్టే, కానీ మరి వాళ్ళ సంగతి ఏంటి అంటే, నువ్వు నన్ను సిగ్గుపరచవు కదా అని చెప్పి కింద ఏమన్నాడు చూడండి, నా శత్రువులందరినీ దవడ ఎముకల మీద కొట్టేవాడవు నీవే, దుష్టుల పనులు ఎర్రగొట్టేవాడవు కూడా ఎవరు? నీవే. దావీదు ఏమంటున్నాడంటే, చాలామంది లేస్తున్నారు ప్రభువా, నువ్వు చూస్తున్నావు, నేను సైలెంట్గా ఉంటాను, నేను ఏం చేయను, కానీ వాళ్ళందరినీ దవడ మీద కొట్టేవాడు ఎవరు చెప్పు? నువ్వే దేవా అని చెప్పి దావీదు అంటున్నాడు. ఈ రోజండి మిమ్మల్ని ఎవరైనా ఇబ్బందులు పెడుతుంటే సైలెంట్గా ఉండండి, అది బైబిల్ చెప్పే సూత్రం అది. ఇప్పుడు దావీదు గారు చాలామంది లేస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు. యుద్ధానికి వెళ్ళాడా కత్తెట్టుకుని? వెళ్ళాడా యుద్ధానికి? వీళ్ళందరూ లేస్తున్నారు కదా, వాళ్ళు జోలికి వెళ్ళలేదు, లోపలికి వచ్చి కూర్చుని ప్రార్థన చేసుకుని, ప్రభువా నువ్వు నాకు ఉన్నావు, నేను పడుకుంటాను. కానీ వాళ్ళు ఉన్నారు కదా, నేనేమన్న వాళ్ళని, నువ్వే వాళ్ళని చూసుకుంటావు.
ఈరోజు మన జీవితంలో కూడా నిన్ను ఎవరన్నా ఇబ్బంది పెడుతున్నారేమో, నిన్ను ఎవరన్నా బాధ పెడుతున్నారేమో, నిన్ను చేతకనోడి కింద చేతకని దాని కింద లెక్కేసి అనేకులు నీ మీద నిందలు పెడుతున్నారేమో. నువ్వు బాధపడద్దు. వాళ్ళందరికీ తీర్పు తీర్చేది ఎవరు చెప్పండి? దేవుడే. అందుకే దావీదు ఏమన్నాడు చూడండి అక్కడ, నా శత్రువులందరినీ దవడ ఎముకల మీద కొట్టేవాడు ఎవరు? నువ్వే. దుష్టుల పళ్ళు ఎరగొట్టేవాడు ఎవరు? నీవే అని దావీదు చెప్తున్నారు. చూడండి ఎంత విశ్వాసం ఉందో ఆయనకి. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే, మన పని మనం చేసుకుంటూ, మన ప్రార్థన మనం చేసుకుంటూ, మన భక్తి మనం చేసుకుంటూ దేవుడు వేసిన బాటలో ముందుకెళ్ళిపోవాలి. తర్వాత వెనకాల ఉన్న కథ అంతా ఎవరు జరిగిస్తారు? మన జీవితంలో ఉన్న శత్రువుల సంగతి ఎవరు చూసుకుంటారు? దేవుడు చూసుకుంటారు. మన జీవితంలో ఉన్నటువంటి విరోధుల సంగతి ఎవరు చూసుకుంటారు? దేవుడు చూసుకుంటారు. అనరాని మాటలని ప్రియులారా ఎన్నో ఇబ్బందులు పెట్టి నిందలు అవమానాలు పెట్టిన వాళ్ళ సంగతి ఎవరు చూసుకుంటారు? దేవుడు చూసుకుంటారు. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే, శాశ్వతమైన దేవుణ్ణి, కార్యాలు చేయగలిగిన దేవుణ్ణి ఆధారం చేసుకోవాలి. ఇలా ఆధారం చేసుకుంటూ చివరికి ఒక విషయం చెప్తాను చూడండి. మనం పట్టు విడవకుండా ప్రార్థన చేయాలి. ఇప్పుడు దావీదు గారికి ఒక నమ్మకం వచ్చేసిందా లేదా? దేవా, నువ్వు నన్ను బాగా చూసుకుంటావు, దుష్టులందరినీ పళ్ళు ఎరగొట్టేవాడవు నీవే, వాళ్ళందరినీ దవడెముకల మీద కొట్టేవాడవు నీవే అని ఒక నిశ్చేత వచ్చేసిందా దావీదు గారికి? వచ్చేసింది. ఈ నిశ్చేత వచ్చేసిన తర్వాత ఆయన ఏం చేశాడు తెలుసా? ఇప్పుడు 4వ కీర్తన మొదటి వచనం చూడండి. దేవుడు చూసుకుంటాడని తెలిసినా ప్రార్థన మానలేదు. నా నీతికి ఆధారమగ దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము, ఇరుకులో నాకు విశాలత కలగజేసిన వాడవు నీవే, నన్ను కరుణించి నా ప్రార్థన. దావీదు గారు ఏమన్నారంటే, తన జీవితంలోకి నిశ్చేది వచ్చేసింది. ప్రభువా, నువ్వు నన్ను బాగా చూసుకుంటావు, దుష్టుల్ని పళ్ళు ఎరగొడతావు, వాళ్ళని దవడెముకల మీద కొడతావు, వాళ్ళ సంగతి నువ్వే చూసుకుంటావు, నేను మాత్రం నీ దగ్గరకు వచ్చి నేను ప్రార్థన చేసుకుంటానని చెప్పి ఒక నిశ్చేది వచ్చేసింది. దేవుడు చూసుకుంటాడని ఒక నిశ్చేది వచ్చేసిన దావీదు గారు ఏం చేస్తున్నారంటే, పట్టు ఎడవకుండా ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ఎలాంటి ప్రార్థన తెలుసా? ప్రభువా, నేను ఇరుకులో ఉండి మొరపెడుతున్నాను, నాకు ఉత్తరం ఇవ్వి, నాకు ఉత్తరం ఇవ్వి, నువ్వు నన్ను బాగా చూసుకుంటానని చెప్పు, వాళ్ళ పళ్ళు ఎరగొడతానని చెప్పు, నాకు నిశ్చేది వచ్చినా అని చెప్పి. ప్రియులారా, మనం మీకు క్వశ్చన్ చెప్పనండి, మన జీవితంలోని దేవుడు ఏదన్నా మేలు చేశాడు అనుకోండి, ప్రార్థన మానేస్తాం. ఇంకా జీవితంలో సమస్య ఉన్నంతసేపు దేవుడు పాదాలు పట్టుకుని మనం స్పీడ్గా మందిరానికి వచ్చినట్టు ఎవరో రారు. కష్టం వచ్చినప్పుడు మనం కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసినట్టు ఎవరో ప్రార్థన చేసి ఉండరు మన జీవితంలో కష్టాలు ఉన్నంత వరకు. ప్రియులారా, మనం పరిచర్య చేసినట్టు మన జీవితంలో కష్టాలు ఉన్నంత వరకు ఎవ్వరూ పరిచర్య చేసి ఉండరు. అంతలా దేవుని పట్టించుకుంటాం. ఎప్పుడైతే దేవుడు మేలు చేశాడో అప్పుడు దేవుడిని వదిలేస్తామా లేదా చెప్పండి? అవసరాలకే దేవుణ్ణి వాడుకుంటాం. అవసరాలు తీరిపోయిన తర్వాత ఏం చేస్తాం? మనం దేవుణ్ణి పక్కన పెడతాం. కానీ ఇక్కడ దావీదు ఏమంటున్నాడంటే, తనకు ఒక నిశ్చేత వచ్చేసింది, వాళ్ళందరినీ నువ్వు చూసుకుంటావు, అయినా సరే ప్రార్థన ఆయన సుఖంగా పడుకోవచ్చు. కానీ ఏమన్నాడంటే, నేను ఇరుకులో ఉండే మొరపెడతాను, నా ప్రార్థన వినబడేంత వరకు మొరపెడతాను, నా ప్రార్థన వినబడేంత వరకు మొరపెడతానని ఏమన్నాడంటే, నా నీతికి ఆధారమగ దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము, ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవి నీవే, నన్ను కరుణించు ప్రభువా, నా ప్రార్థన ఆలకించు ప్రభువా, నా ప్రార్థన ఆలకించు ప్రభువా అని చెప్పి దేవుని ఏమాత్రం కూడా తనకు విశ్వాసం ఉన్నా మాత్రం ప్రార్థన మానట్లేదు. ఈరోజు మనం దేవుడు ఏదన్నా ఇచ్చాడంటే ప్రార్థన మానేస్తాం, ఇల్లు కట్టుకున్నామంటే ప్రార్థన మానేస్తాం, ఉద్యోగం వచ్చిందంటే దేవుణ్ణి వదిలేస్తాం. అవునా కదా? ఇల్లు కట్టుకుంటే దేవుణ్ణి వదిలేస్తాం, పెళ్లి చేసుకుంటే దేవుణ్ణి వదిలేస్తాం, ఉద్యోగం వస్తే దేవుణ్ణి వదిలేస్తాం. కానీ దావీదు చూడండి, తనకు నిశ్చేత వచ్చేసిన లోపల దేవుడు చూసుకుంటాడనే, తన పరిస్థితులన్నీ మారుస్తాడు అనే నిశ్చేత వచ్చేసిన దావీదు గారు ఏం చెప్తున్నారు చూడండి. అస్సలు ప్రార్థన మానేయకుండా ఇరుకులో నాకు విశాలత కలుగజేసే దేవుడు నీవే అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మీరు ఒక మాట చెప్పండి, పట్టు విడవని ప్రార్థన ఏ రోజుకైనా నెరవేరుతుందా లేదా చెప్పండి? నెరవేరుతుందా లేదా? దావీదు గారు పట్టు విడవకుండా ప్రార్థన చేస్తున్నారా? చేస్తున్నట్టు మనం చూసాం. మరి ఆయన్ని దేవుడు ఎలా దీవించాడో ఒకసారి చూడండి. 118వ కీర్తన 5వ వచనం చూడండి. 118వ కీర్తన 5వ వచనం చూడండి. ఇరుకులో నుండి మొరపెట్టాడంట దావీదు గారు. 118వ కీర్తన 5వ వచనం చూడండి. ఇరుకునందుండి నేను మొరపెట్టి తిని విశాలమందు స్థలమందు యెహోవా నాకు. దేవుడు ఏం చేశాడంట? ఇరుకులో ఉండి మొరపెడుతుంటే దేవుడు దావీదు గారికి ఏం చేశాడంట? విశాల స్థలములో నుండి ఏం చేశాడంట? ఉత్తరం ఇచ్చే. ఈరోజు మనం చేసే ప్రార్థన కూడా వ్యర్థంగా పోదు. ఏ ఇరుకులో ఏ ఇబ్బందులు ఉండి ప్రార్థన చేస్తున్నారో చూడండి, ఆ ప్రార్థన ఏమాత్రం కూడా వ్యర్థమైపోదు. కానీ మనం ఏం చెయ్యాలంటే, పట్టు ఎడవకుండా కార్యం
సఫలం అయ్యేంత వరకు, దేవుడు మన జీవితాన్ని మార్చేంత వరకు ప్రార్థనలో ముందుకు వెళ్ళాలి. దేవుడు జీవితాన్ని మార్చిన తర్వాత కూడా ప్రార్థననే అశ్రద్ధ చేయకూడదు. కాబట్టి ఈరోజు ఈ 3వ కీర్తన ద్వారా మనం ఏం నేర్చుకున్నామంటే, దావీదు గారి జీవితంలో అనేకమైన శ్రమలు, కానీ రెండు విషయాలు అతని జీవితంలో ఉన్నాయి. మొదటిది దేవుని మీద విశ్వాసం, రెండోది విశ్వాసం ఉంచిన దేవునికి. ఈ రెండే అలవాటు చేసుకోండి ప్రియులారా. మన జీవితంలో ఎలాంటి బాధ వచ్చినా, ఎలాంటి సమస్య వచ్చినా, మళ్ళీ చెప్తున్నాను, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఏదో చెట్టో లేకపోతే వేరే కాదు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎవరంటే జీవం కలిగిన దేవుడు ఆయన. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరంటే సరాసరి అవసరమైతే మరొక్కసారి కూడా మనం ఉన్న స్థలంలోకి దిగి రాగలిగిన దేవుడు ఆయన. మన బాధ చూడడానికి, మన కన్నీళ్లు చూడడానికి, మన బాధను తీర్చడానికి మరొక్కసారి పరలోకాన్ని కూడా విడిచిపెట్టి నేల మీదకి దిగి రాగలిగిన సమర్థత కలిగిన, జాలి కలిగిన, ప్రేమ కలిగిన దేవుడు ఆయన. అలాంటి దేవుణ్ణి ఏం చేయాలి? ఇరుకులో మనము ఆధారం చేసుకోవాలి. ఎప్పుడైతే దేవుణ్ణి ఆధారం చేసుకుంటామో ప్రియులారా, మన జీవితాల్లో నెమ్మది. ఎప్పుడైతే దేవుణ్ణి ఆధారం చేసుకుంటామో మన జీవితాల్లో సంతోషం. ఎప్పుడైతే దేవుణ్ణి ఆధారం చేసుకుంటామో మన జీవితాల్లో ప్రతి సమస్య నుండి ప్రభు మనల్ని విడిపిస్తాడో. మన మీదకి లేచే వాళ్ళు అనేక మంది ఉండొచ్చు, మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు. వాళ్ళందరినీ దవడ ఎముకముల మీద కొట్టి మన పాదాల దగ్గరికి తీసుకొచ్చి పడేసేవాడు. ఇది నిజం నేను చెప్తున్నాను. అవసరమైతే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత రేపు ఎప్పుడైనా చదువుకోండి. అక్కడ ఏమంటాడంటే, నీవు నా మాట విని నేను చెప్పిన బాటలో నడిచావు కాబట్టి నీ మీదకి లేచేవారు అందరినీ నీ పాదాల దగ్గరకు వచ్చి తీసుకొచ్చి పాడేస్తున్నానని చెప్పి. ప్రియులారా, కాబట్టి దావీదు గారి శ్రమలో ఏం చేశారు? ఎవరి మీద విశ్వాసం ఉంచారు? అందరూ చెప్పండి, ఎవరి మీద విశ్వాసం ఉంచారు? దేవుని మీదే. ఆ విశ్వాసం ఉంచిన దేవునికి ఏం చేశారు? ఆయన ప్రార్థన చేశారు. ఈ ఉపవాస కూటాల్లో బాధ వేధిస్తుందా? సమస్య వేధిస్తుందా? కుటుంబ పరిస్థితులు వేధిస్తున్నాయా? దావీదు గారి వలె సొంత కొడుకులే, సొంత కూతుర్లే, నా అనుకున్న వారే, భర్తే లేదా భార్యే, పిల్లలే మన మీద తిరగబడి మనల్ని జీవితాన్ని నాశనం చేయడానికి చూస్తున్నారా? ఇగో దావీదు గారి జీవితంలో కూడా అలాంటివి జరిగాయి. కానీ విశ్వాసాన్ని విడిచిపెట్టేశాడా? ప్రార్థన విడిచిపెట్టేశాడా? ఏమీ కాదు. ఏమంటున్నాడంటే, నిన్నే నేను ఆధారం చేసుకున్నా. నా జీవితంలో ఎప్పటికైనా అద్భుతం చేయగలిగిన దేవుడు ఎవరు? నువ్వే. ఎప్పటికైనా కార్యం చేయగలిగిన దేవుడు ఎవరు? నువ్వే. దుష్టులందరినీ పల్లెరగొట్టే వారెవరు? నువ్వే. నిన్నే ఆధారం చేసుకున్నాను, నిన్నే నమ్ముకున్నాను, నీ మీదే ఆనుకున్నాను. నీకంటే నాకు క్షేమాధారం ఏది లేదు. అందరు నవ్వుతున్నారయ్యా చూసి, అతనికి ఏమీ రక్షణ కలగదంటున్నారు. కానీ నా తలెత్తేవాడు ఎవరు? నువ్వే. ఈ రోజు నీకు ఆ విశ్వాసం ఉందా? ఎవరిని ఆధారం చేసుకోవాలి? మనం దేవుణ్ణి ఆధారం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా, ఈ 3వ కీర్తన ద్వారా ఈ విషయాన్ని మనం నేర్చుకున్నాం. ఈ చెప్పబడిన వాక్యం కోసం మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. అందరూ దయచేసి లేచి నిలబడండి. మనం ఉన్న స్థలాల్లో కొద్ది నిమిషం మనం ప్రార్థనలో గడుపుదాం. యేసయ్యా, మీ వాక్కు కొరకు మీకు వందనాలు తండ్రి. దావీదు వంటి శ్రమలు మా జీవితాల్లో కూడా యేసయ్యా స్తోత్రం. అమ్మ ప్రార్థన చేయండి 2 నిమిషాలు తల్లి, ఇంటికి వెళ్ళిపోదాం అందరం, టైం అయిపోతుంది. యేసయ్యా, మా జీవితాన్ని మార్చగలిగిన దేవుడు నీవే. దావీదు గారు ముందుకు వచ్చి అనేక మంది నవ్వారు తండ్రి. అనేక మంది అతనికి రక్షణ ఏమీ దొరకదు, అతని భక్తి వ్యర్థము, అతని పాటల వ్యర్థము, అతని జీవితం వ్యర్థము, ఏదో దేవుణ్ణి ఆరాధిస్తున్నారని చెప్పి ఆధారం చేసుకున్న దేవుణ్ణి బట్టి వాళ్ళు ఏం చేశారంటే నవ్వుతున్నారు. ఈరోజు లోకం నిన్ను చూసి నవ్వచ్చు. ఈరోజు లోకం నిన్ను చూసి నవ్వచ్చు. నీ మీదకి అనేక మంది లేవచ్చు. నీ మీద అనేక మంది నిన్ను ఇబ్బంది పెట్టొచ్చు, సమస్యలు పెట్టొచ్చు. కానీ దేవుణ్ణి ఆధారం చేసుకో. ప్రభువా, నిన్నే నమ్మాను, నేను నిన్ను మాత్రమే నమ్ముకున్నాను. నన్ను సిగ్గుపడనీయని దేవుడు నీవు, నన్ను సిగ్గుపడనీయని దేవుడు నీవు. యేసయ్యా, నన్ను విడిచిపెట్టనిది ఆయన వాగ్దానం చేస్తున్నారు. నేను మిమ్మల్ని అనాథలుగా వదిలిపెట్టను, నేను మిమ్మల్ని విడువను, నేను మిమ్మల్ని ఎడబాయను. ముదిమి వచ్చే వరకు స్త్రీ అయినా మర్చిపోద్దేమో కానీ నేను అరచేతుల్లో మిమ్మల్ని చెక్కుకున్నాను. నా జీవితాల్లో తండ్రి అద్భుతం చేయగలిగిన దేవుడు నీవే ప్రభువా, నిన్నే నేను ఆధారం చేసుకున్నానని చెప్పి దేవుని వేడుకుందాం ఈరోజు. యేసయ్యా స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన చేద్దాం 2 నిమిషాలు. నీవే తండ్రి ఏదైనా చేయగలిగిన దేవుడు నా జీవితంలో కథ మొత్తం మార్చగలిగిన దేవుడు నీవే.
నన్ను బలపరిచేవాడవు నీవే, నన్ను స్థిరపరిచేవాడవు నీవే అని చెప్పి ప్రార్థన చేస్తాం. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నమ్మియున్నానేసయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నమ్మియున్నానేసయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. 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 అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మియున్నానేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మియున్నానేసయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. నీవే ఏదైనా చెయ్యాలంటూ నీ కార్యాలకు ఎదురు చూస్తున్నాను. నీవే ఏదైనా చెయ్యాలంటూ నీ కార్యాలకు ఎదురు చూస్తున్నాను. తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి, నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మియున్నానేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మియున్నానేసయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను. నీ వాగ్దానములను చేతపట్టి, నీ వాగ్దానములను చేతపట్టి, నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా. నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మియున్నానేసయ్యా. 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 నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా.
అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్ముయను. చెప్పండి, గట్టిగా చెప్పండి మాట. ప్రభువా నిన్ను మాత్రమే నేను నమ్మను తండ్రి, నిన్నే నమ్మియున్నానేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవిత. ప్రభువా నీ మీదే ఆశ్రయించాను తండ్రి, నీవే నాకు ఆధారము, నీవే నాకు కేడము, నీవే నాకు రక్షణ శృంగము తండ్రి, నీవే నా కోట తండ్రి. ప్రభువా నిన్నే నమ్ముకున్నాను తండ్రి, నీవే నాకు ఆధారము తండ్రి. అయ్యా నా మీద లేచే వాళ్ళు అనేక మంది ఉండగా తండ్రి, ప్రభువా నిందలు అవమానాలు సహించుకుంటూ తండ్రి నీ రెక్కల నీడలోనే ఉంటున్నా ప్రభువా, నీవే నాకు ఆధారం తండ్రి. యేసయ్యా స్తోత్రం 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 స్తోత్రం. స్తోత్రం. దేవుని ఆధారం చేసుకోండి. మన కళ్ళు ఎప్పుడు కొండల తట్టే చూడాలి, మన కళ్ళు ఎప్పుడు కొండల తట్టే చూడాలి. మన సమస్యలు ప్రభువే తీసివేయగలిగిన సమర్థుడు. మనుషుల వైపు చూడొద్దు, బంగారం వైపు చూడొద్దు, డబ్బు వైపు చూడొద్దు. యెహోవా నీవే నాకు ఆధారం. నా విరోధులందరినీ దవడ ఎముకల మీద కొట్టే దేవుడవు నీవే. ఎన్ని నిందలు పెడుతున్నారో ప్రభువా, నన్ను చూచి అనేక మంది నవ్వుతున్నారు తండ్రి. దేవుని ఆధారం చేసుకుందాం ఈరోజు, దేవుణ్ణి ఆధారం చేసుకుందాం. నీ కుటుంబానికి దేవుణ్ణి ఆధారం చేసుకుందాం ఈరోజు, మన జీవితాలకు దేవుణ్ణి ఆధారం చేసుకుందాం. ఓ ఎన్నో ఇబ్బందుల్లో ఇరుకులో నుండి మొరపెడితే విశాల స్థలములో దేవుడు ఆ ప్రార్థన విని దావీదును పైకి లేపిన దేవుడు. శత్రువులందరూ మాయమైపోయారు, ప్రాణం తీసే వాళ్ళందరూ మాయమైపోయారు, లయమైపోయారు. చివరకు దేవుణ్ణి ఆధారం చేసుకున్న దావీదే నిలబడ్డాడు. దేవుణ్ణి ఆధారం చేసుకున్న దావీదే నిలబడ్డాడు. ఎప్పటికైనా విజయము దేవుని పిల్లలదే, ఎప్పటికైనా విజయము దేవుని పిల్లలదే, ఎప్పటికైనా విజయము నీదే. నీ విజయం కోసం ప్రాణత్యాగం చేసిన దేవుడు ఆయన. నిన్ను నిలవబెట్టాలని ప్రాణత్యాగం చేసిన దేవుడు ఆయన. నువ్వు నమ్ముకున్న దేవుడు నిన్ను వదిలిపెట్టడు. నువ్వు నమ్ముకున్న దేవుడు నిన్ను ఓడిపోనివ్వడు. నువ్వు నమ్ముకున్న దేవుడు నిన్ను అవమానపరచడు. నువ్వు నమ్ముకున్న దేవుడు నిన్ను సిగ్గుపరచడు. నువ్వు నమ్ముకున్న దేవుడు నిన్ను వదిలిపెట్టడు, విడిచిపెట్టడు. ఎప్పటికైనా నీ జీవితాన్ని పైకి లేపగలిగిన దేవుడు ఆయనే. నీవే నాకు ఆధారం. ప్రార్థన చేసుకుందాం అందరూ ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, మీకు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. ఈ ఉపవాస కూడికల్లో నాతో మాతో మా అందరితో తండ్రి 3వ కీర్తన నుంచి దావీదు జీవితాన్ని అందరికీ పరిచయం చేశారు ప్రభువా. ఆయన మీదకి లేచే వాళ్ళు అనేక మంది తండ్రి, ఆయన బాధించే వాళ్ళు అనేక మంది ప్రభువా, ఆయన ఇబ్బంది పెట్టే వాళ్ళు అనేక మంది, ఆయన చూసి నవ్వే వాళ్ళు అనేక మంది ప్రభువా. అలాంటి పరిస్థితుల్లో భక్తిని విడిచిపెట్టలేదు, అలాంటి పరిస్థితుల్లో విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు, అలాంటి పరిస్థితుల్లో తండ్రి ప్రార్థన మానలేదు తండ్రి. మా జీవితాల్లో కూడా నిన్నే ఆధారం చేసుకునే కృపనివ్వండి. మా మనసంతా లోకం మీద నుంచి మళ్లించుకునే స్థితిని ఇవ్వండి. మా బంగారం మీద మా ఆధారం కాదు తండ్రి, మా బంగారం మీద మా నమ్మకం కాదు, మా తండ్రి మా వ్యవస్థ మీద మాకు నమ్మకం లేదు ప్రభువా. నిన్ను మాత్రమే మేము ఆధారం చేసుకుంటున్నాం, నిన్ను మాత్రమే మేము నమ్ముకున్నాం ప్రభువా. నిన్ను మాత్రమే ఆధారం చేసుకునేటువంటి కృపనివ్వండి తండ్రి. నీ మీద ఆనుకున్న వారిని సిగ్గుపరచని దేవుడవు. నీ తట్టు చూడగా చీకటిలో ఉన్న జీవితాలకు వెలుగు కలుగునని నీ లేఖనంలో సెలవిచ్చిన రీతిగా, నీ మీద ఆశ పెట్టుకున్న వారి ముఖములెన్నడు లజ్జింపబడమని చెప్పిన రీతిగా ప్రభువా, ఈరోజు ఒంటరి అవ్వచ్చు మేము,
ఈరోజు నలుగురు 4 నిందలు మా మీద వేయొచ్చు. ఎప్పటికైనా మమ్మల్ని స్థిరపరిచే దేవుడు నీవే, మమ్మల్ని బలపరిచే దేవుడు మీరే, మా జీవితాన్ని మార్చగలిగే దేవుడు మీరే. ప్రాణాత్మ శరీరములతో మీకు లొంగిపోతున్నాము, ప్రాణాత్మ శరీరాలతో మీకు లొంగిపోతూ తండ్రి, మేమందరము మా జీవితాలు మీ చేతుల్లోకి అప్పచెప్పుకుంటాం. మమ్మల్ని నడిపించమని, ఇక నుంచి తండ్రి మా జీవితాన్ని నడిపించమని, మా జీవితంలో మిమ్మల్ని ఆధారం చేసుకున్న వారు అనాథలుగా విడిచిపెట్టమని తండ్రి విశ్వాసపు హృదయంతో మీ మీద అనుకుంటూ, నీవు మాత్రమే మాకు దిక్కు ప్రభువా, నీవు మాత్రమే మాకు దిక్కు ప్రభువా, నీవు మాత్రమే మా జీవితానికి దిక్కు తండ్రి, నీవు మాత్రమే మనం ఉద్ధరించగలిగిన దేవుడు ప్రభువా. నడిపించండి తండ్రి, విశ్వాసాన్ని కోల్పోకుండా స్థిరమైన మనస్సు మేమని, ప్రార్థనను విడిచిపెట్టకూడని జీవితం మాకేవ్వండి. నీ మీద ధైర్యంగా మనసు పెట్టుకునే జీవితాన్ని మా అందరికి ఇచ్చి నడిపించమని ప్రార్థన చేస్తాం. ఈ వాక్యాన్ని విన్న మా అందరినీ ముందుకు నడిపించమని. హలో, ప్రైజ్ లార్డ్. చెక్. హలో, చెక్. హలో, ఇది కూడా ఛార్జింగ్. చెక్. ఇంతవరకు దేవాది దేవుడు ఆయన సన్నిధిలో కొంచెం సౌండ్ తగ్గించు. చక్కని మాటలు వినటానికి దేవుడు మహాకృప చూపించాడు. దావీదుకి శ్రమలు వచ్చాయి, దావీదుకి కష్టాలు వచ్చాయి, దావీదుకి నిందలు వచ్చాయి. నిజం చెప్పాలంటే దావీదుకి మొదటి శత్రువు సౌలు కాదు, వాళ్ళ కుటుంబమే. దావీదు కుటుంబమే తనకి మొదటి శత్రువు. కుటుంబమే అతన్ని వెలివేశారు, కుటుంబమే అతన్ని చాలా చీప్గా చిన్నగా చూశారు. దావీదు కుటుంబం అతన్ని చాలా లోకుగా చూస్తే దేవుడు అతన్ని ఉన్నతంగా వాడుకున్నాడు. దేవుడే అతన్ని బలపరిచాడు. నిజం చెప్పాలంటే దావీదు భక్తుడే, కానీ చాలా శ్రమలు ఉంటాయి, చాలా కష్టాలు ఉంటాయి. ఎక్కువగా దావీదు జీవితంలో ఎక్కువగా పాపం గురించి మాట్లాడతారు ఎక్కువ మంది. దావీదు పాపం చేశాడు అంటారు. నేను చాలాసార్లు చిన్నప్పటి నుంచి నేను మందిరానికి వచ్చిన కాడి నుంచి విన్న వాక్యాల్లో ఆయన పడిన శ్రమల గురించి ప్రసంగాలు చేసిన వాళ్ళని ఎవరిని చూడలే. దావీదు చేసిన పాపం గురించి ప్రసంగాలు చేసిన వాళ్ళని చూసాను. హల్లెలూయా. మనం సాధారణంగా ఒక వ్యక్తి జీవితంలో ఏం చూస్తామంటే వాళ్ళు ఏమేం తప్పులు చేశారు, వాళ్ళ బతుకులు ఎలాగ ఉన్నాయి అవి చూస్తాం. మరి దావీదు రోజుకి 7 సార్లు ప్రార్థన చేశాడు. అవి చూడొచ్చుగా, అవి చూడరు. దావీదు డ్యాన్స్ చేశాడు, దావీదు పాపం చేశాడు, ఇవి చూస్తారు. సాధారణంగా మనుషులు చూసినప్పుడు కూడా, భక్తులనే కాదు మనుషులను చూసినప్పుడు కూడా ఈ వ్యక్తి ఎంత మంచివారు, ఈ వ్యక్తి ఏమేమి మంచి పనులు చేస్తారు, ఇవి చూడరు. ఎక్కడ తప్పు మాట్లాడిందో, ఎక్కడ తప్పుగా నడిచాడో, ఇవి మాత్రం ఎక్కువగా టార్గెట్ చేస్తారు. కానీ ఇది అపవాది మనస్సు. అది ఎవరి మనసు? అపవాది మనస్సు. హల్లెలూయా. స్టీఫెన్ పాల్ గారు ఒకసారి చాలా కాలం క్రితం ఒక ఉపమానం చెప్పాడు. అది బైబిల్లో లేదు, ఆయన ఏ ఉద్దేశంతో చెప్పాడో దైవజనుడు చెప్పాడని చెప్తున్నాను అంతే. యేసుక్రీస్తు ప్రభువారంట ఓ దారంటే వెళ్ళిపోతున్నారంట. చచ్చిపోయిన కుక్క ఏదో ఉందంట అక్కడ. చచ్చిపోయిన కుక్క ఉంటే శిష్యులు అన్నారంట, ప్రభువా వాసన వచ్చేస్తుంది, చిచ్చి చిచ్చి అన్నారంట. అంటున్నారంట శిష్యులు. అప్పుడు ఆయన అన్నాడంట, అది చచ్చిపోయినా దాని పళ్ళు చూడు ఎంత తలతల మెరుతున్నాయో అన్నాడంట. హల్లెలూయా. దానికి ఆయన ఏం చెప్తున్నారు, అది బైబిల్లోని లేదు, చరిత్రలో కూడా ఎక్కడ కనబడలేదు. నిజానికి మరి ఆయన ఏ ఉద్దేశంతో చెప్పాడు అది. కానీ అందులో నాకేమర్థమైందంటే ఆయన ఉద్దేశం ఏం చెప్పాలనుకున్నాడంటే, వీళ్ళేమో కుళ్ళుని చూశారు,
ఆయన కళ్ళేమో ఆ కుళ్ళులో కూడా దాని పళ్ళు ఎలా తలతలా మెరుస్తున్నాయో అది చూశాడు ఆయన కన్నులు. అంటే దేవుని కన్నులు ఎలాంటివి అంటే మనిషిలో ఉన్న మంచిని చూసి దాన్ని బయటికి తీయాలనే తత్వం అయింది. మన కళ్ళు ఎలాంటివి? ఎవడెక్కడికి పోయాడు, ఎవడేం చేస్తున్నాడు, ఎవడ ఏ తప్పులు చేశాడు, ఇలాంటి మనస్తత్వాలు మనకి. హల్లెలూయా. అదే పచ్చకావురిలోడికి లోకం అంతా పచ్చగా, మన కళ్ళు అలాంటివి, మన బ్రతుకు అలాంటిది కాబట్టి అయ్యే కనబడతాయి మనకి. హల్లెలూయా. కానీ దేవుని మనస్సు కలిగిన వారమైతే మనం కూడా ఎదుటి వారిలో ఏం చూడగలుగుతాం? మంచిని చూడగలుగుతాం. అద్భుతమైన సందర్భాలు, అద్భుతమైన దావీదు జీవితంలో సందర్భాలు మనం విన్నాం ఈ రాత్రి. మరి ఎంతవరకు మీకు అర్థమైందో నాకు తెలియదు, కానీ అర్థం చేసుకుంటే మీరు మీ జీవితంలో చాలా ఓదార్పు పొందుతారు. దేవుడు ఈ వాక్యం ద్వారా మీకు ఓదార్పు, ఆదరణ దయచేయునుగాక. ఆమేన్. మరి రేపు ఉపవాస కూటాల ఆఖరి రోజు. కనీసం ఆఖరి రోజైనా ఉపవాసం ఉంటారా? ఉపవాస కూటాలు బ్యానర్ మాత్రమేనా మనకి? హల్లెలూయా. సాధ్యమైతే చివరి రోజు కాబట్టి సంఘం అంతా కూడా సాధ్యమైనంత మట్టుకు ఉపవాసం ఉండడానికి ప్రయత్నించాలి. ఉపవాస ప్రార్థన మన జీవితాల్లో అద్భుత కార్యాలు జరిగిస్తుంది. మన కుటుంబాల్లో దేవుని బిడ్డలారా అపవాది చేతుల నుంచి విడుదల పొందే అవకాశం దేవుడు మనకిస్తాడు. ఉపవాసంలో జయం ఉంది, ప్రార్థనలో జయం ఉంది, ఉపవాసంలో మరింత జయం ఉంది. కాబట్టి అందరూ కూడా రేపు చివరి రోజు కాబట్టి రేపు కూడా వెళ్ళిపోతే ఇంకేం లేదు, మళ్ళీ సంవత్సరం దాకా ఉపవాస కూటాలే లేవు. అక్కడ వెంటూరు సంఘంలోనే అయిపోయినాయి, ఇక్కడ కూడా అయిపోయినాయి. దేవునికి స్తోత్రం. కాబట్టి రేపైనా సాధ్యమైనంత మట్టికి ఉపవాసం ఉండి అందరూ రండి, ఎవరు మానొద్దు దేవుని మందిరానికి. అలాగే ఇంకా మన సంఘస్థులు ఇంకా ఒకరిద్దరు కొద్దిమంది ఇంకా కనబడట్లేదు, వాళ్ళ సాధ్యమైతే వాళ్ళను కూడా ప్రభు సన్నిధిలోనికి నడిపించండి. వీలైతే మీరు దగ్గరలో ఉన్నవాళ్ళు ఎవరైతే మానేస్తున్నారో వాళ్ళని కొంచెం కాంటాక్ట్ చేసి దేవుని మందిరానికి నడిపించడానికి ప్రయత్నం చేయండి. అలాగే అన్యజనులు కూడా పిలవండి, సమస్యలు ఉన్న వారిని కూడా పిలవండి. సంఘభేదం ఏమి లేదు మనకి. నేను ఎప్పుడూ ఒకటే చెప్తాను, మీరు ఇతరుల కార్యక్రమాలు పెట్టినప్పుడు వెళ్ళండి అని చెప్పానా? వెళ్ళొద్దని చెప్పానా? వెళ్ళండి అని ఎప్పుడు చెప్తాను నేను. పలానా వాళ్ళు పెట్టినారు పోవటం వెళ్ళకండి అని నేను ఎప్పుడు చెప్పను. ఎవరైనా ప్రార్థన పెట్టుకుంటే మీరు వెళ్ళండి, ఎవరైనా పక్క సంఘస్థులు పిలిస్తే మీరు వెళ్ళండి, కానీ వాళ్ళను కూడా మన సంఘానికి పిలవండి. అందరూ కలిసి ఉండాలి. క్రైస్తవులు మనం ఏం చేయాలి? ఐక్యత కలిగి ఉండాలి. నేను ఎప్పుడు ఈ ఊరు వచ్చిన దగ్గర నుంచి కోరుకునేది ఐక్యతే. విడదీసుకునే స్వభావం నాకు ఎప్పుడు కూడా లేదు. మనం ఇతర సంఘాలకు సపోర్ట్ చేయాలి, ఇతర సంఘస్థులు మనకు కూడా సపోర్ట్ చేయాలి. సపోర్ట్ కూడా ఎలాగున్నా ఐక్యత కలిగి మాత్రం ఉండాలి. ఇది నేను ఎప్పుడు కూడా కోరుకునేది. కాబట్టి ఇతర సంఘస్థులను కూడా మన ఉపవాస కూటాలకి మీరు ఎవరెవరికి కూడా వెళ్తారో, ఎవరెవరి కార్యక్రమాలకు వెళ్తారో వాళ్ళని కూడా మన యొక్క ప్రార్థనలకు పిలవండి. రేపు చివరి రోజు, రేపు ఉదయం 10 గంటలకి ప్రార్థన ప్రారంభించబడుతుంది. అలాగే రేపు ఉదయం 4:30కి స్తుతి కూటం ఉంటుంది. కాబట్టి సాధ్యమైతే అందరూ స్తుతి కూటానికి రావడానికి కూడా తెల్లవారుజాము 4:30 నుంచి 5:30 వరకు స్తుతి కూటం ఉంటుంది. అలాగే ఉదయం 10 గంటల నుంచి ఉపవాస ప్రార్థన 3వ రోజు పగటి కాల సెషను ఉంటుంది. ఎవరు కూడా మానొద్దు, అందరూ రండి. చివరి రోజు అందులో శుక్రవారం ఒకటి. దేవుడు మరి ప్రత్యేకంగా మనల్ని దీవించబోతా ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. అలాగే రేపు రాత్రికి మనకి సెషన్ అయిపోయిన తర్వాత అందరికీ భోజనాలు రేపు రాత్రికే ఉంటాయి. కాబట్టి సంఘం అంతటికి భోజనాలు ఉంటాయి. ఈ ఉపవాస కూటాలకు సంబంధించి మీలో ఎవరైనా ఉపవాస కూటాలకు సంబంధించి కానుక ఇవ్వడానికి ట్రై చేయండి. బలవంతం ఏం చేయట్లేదు నేను. ఉపవాస కూటాలకి ప్రత్యేకమైన కానుక ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే రేపు రాత్రి అందరికీ భోజనాలు పెట్టాలి. వచ్చిన దైవజనులకి మరి 3 రోజులు ఖర్చులు ఇవన్నీ కూడా చాలా ఉంటాయి. ఇంక వివరించి చెప్పడం కూడా మీకు అన్నీ తెలుసు, మీరు తెలియని వాళ్ళు ఏం కాదు. కాబట్టి ఈ కానుక విషయంలో కూడా అందరూ జ్ఞాపకం చేసుకోండి. చివరి ప్రార్థన చేసుకుని ముగించుకుని సెలవు తీసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, కృపగల తండ్రి, మహోన్నతుడైనంత వరకు చక్కగా ఈ కార్యక్రమాన్ని మీరు నడిపించారు. కీర్తనలో మీరున్నారు, ఆరాధనలో మీరున్నారు, వాక్యంలో మీరున్నారు, ప్రార్థన పరిచర్య అంతట్లో కూడా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచారు. మీకు వందనాలు అయ్యా. జరిగించిన కార్యమును బట్టి
మొదటిగా మీ నామానికే మహిమ చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. అత్యున్నత సింహాసనంపై ఆశీనుడైన దేవా, మీకు అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తం మీకు సాధ్యమే. మీరు గొప్ప కార్యాలు చేయగలరు, అద్భుతాలు చేయగలరు, ఆశ్చర్యకరమైన కార్యాలు చేయగలరు. నమ్మదగిన దేవుడవు తండ్రి, నెమ్మదినిచ్చే దేవుడవు ప్రభువా. తండ్రి, ఇదిగో ప్రభు, చిన్న బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ పిల్లలపై నీ ప్రత్యేకమైన సన్నిధి తోడుగా ఉంచండి ప్రభువా. అయ్యి ఇప్పుడు ముగించుకుని ఎవరింటికి వారు వెళ్తుండగా క్షేమంగా వారి గృహాలకు చేర్చండి. రేపు చివరి రోజు ఉపవాస ప్రార్థన నాయన, అందరూ కూడుకోవడానికి, సంఘమంతా ఏకముగా కూడి ప్రార్థించడానికి, ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థించే కృప మాకు కూడా దయచేయమని, బలపరచమని, అనారోగ్యంతో వచ్చిన బిడ్డలకు ఆరోగ్యం ఇవ్వండి నాయన. సమస్యలతో, శోధనలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, బాధలతో ఏ ఏ ఏ ఇబ్బందితో వచ్చారో ప్రతి ఇబ్బందిని కూడా తొలగించి నీ ఉన్నతమైన కృప చూపించి బలపరిచి ఆశీర్వదించమని, మహిమ మీరే పొందుకోమని, సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకు అర్పిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే ఇచ్చేం, శిలువ రక్తమే ఇచ్చేం. యేసునామం సంపూర్ణ విజయం, దీవెన, ఆశీర్వాదం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి నిత్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, సమాధానం, సన్నిధి ఇప్పుడు మనకు నాయన ఆరాధించుకునే ప్రతి బిడ్డకు సదాకాలమైన కృప తోడుగా ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి చక్కని వాక్యం చెప్పిన దైవజనులు జీవన్ గారికి ప్రభు పేటన ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అందరికీ